హాయ్ అండి. వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్. అంటే వేసుకున్న వాళ్ళకి ఎలా కుట్టామో కూడా తెలియదండి. చాలా నీట్గా కూడా ఉంటుంది. మనకు వేసుకున్నప్పుడు కుచ్చుకోవడం లాంటివి కూడా ఏమి ఉండవు. చాలా నీట్గా ఉంటుంది ఇలా వేసుకుంటే. కొంచెం వర్క్ బ్లౌజ్లకు కానీ పట్టు బ్లౌజ్లకు కానీ ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడు మనం మొత్తం 3 లేయర్స్ ఉంటాయి కదండి. ఒకటి లైనింగ్, ఇంకొకటి నార్మల్ బయట పీస్, ఇంకొకటి శారీలో వచ్చిన పీస్ కదండి. ఇలా అండి ఒకటి సైడ్ కానేసి ఒరిజినల్ సైడ్స్ రెండు ఒకేలాగా ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్. ఇలా అండి మనం అటు సైడ్కి కొంచెం ఒక పావించు ముందుకు పెట్టేసుకుంటే మనం కుట్టిన తర్వాత సమానంగా ఉంటుంది మనకి. ఇదిగోండి ఇలాగా. ఇలా నీట్గా కుట్టేసుకో, అసలు లాగకూడదండి. మనం క్రాస్ పీస్ కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ లాగొద్దు అసలు. ఇలా ఇది మనం ఇక్కడ డాట్ వేసుకున్నది కూడా ఇట్లా లోపలికి అనేసుకుంటే మనకి అది కూడా ఖర్చు కనిపించదండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఇలా కుట్టుకున్న తర్వాత వెనకాల ఒక క్లాత్ మనం వదిలేసాం కదా అండి, అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒరిజినల్ సైడ్ తిప్పేసుకొని క్లాత్ మనం ఇది మొత్తం ఒక రౌండ్ చుట్టేసుకుంటూ, ఇక్కడ చూడండి జాగ్రత్తగా అండి, మన ఖర్చులు ఇప్పుడు కనిపిస్తాయి చూడండి మనం కుట్టుకున్నది. ఇదిగోండి ఇలా. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఈ కుట్టు అనేది ఇప్పుడు మనం వదిలేసి పెట్టిన క్లాత్ ఉంది కదా ఫస్ట్, ఆ క్లాత్ మీద కనేసి మనం ఫస్ట్ కుట్టిన కుట్టు మనకు కనిపిస్తుంటుంది కదండి, దాని మీద ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఇలా. ఇలా ఫస్ట్ మనం పట్టుకొని ఇంతకు ముందు వేసిన కుట్టు ఉంది కదండి, మనం దాని మీదనే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి. చాలా ఈజీ అండి. ఇదిగో ఇట్లా క్లాత్ మనకి ఆ సూది కింద పడకుండా ఇప్పుడు మనం లోపల మొత్తం ఫోల్డ్ చేసి పెట్టిన క్లాత్ పడద్దండి, కుట్టు పడద్దు. పడితే మళ్ళీ మనకి క్లాత్ అనేది బయటికి రాదు. చూడండి ఇలాగా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఫోల్డ్ చేసిన క్లాత్ అసలు ఏమాత్రం కూడా మనకి కుట్టు మీదకి రాకుండా ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ వేసిన కుట్టు మీదకే పడాలి మొత్తం కుట్టంతా. ఇలా అండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్ కాబట్టి కింద మనకు కొంచెం క్రాస్ ఉంటుంది కదండి, షేప్ తీస్తాం కదా, నీట్గా రావాలంటే చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. మనం బయటకు అనేటప్పుడు క్లాత్ నీట్గా రావాలి, అందుకని చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే సింపుల్ అండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ అనేది చాలా బాగా వస్తుందండి, అవుట్పుట్ అనేది. చూసారా ఇలా. ఇలా మొత్తం బయటకు అనేసుకోవాలి. కొంచెం చిన్నది అండి వస్తుంది అదే. మనకి లోపల ఎలాంటి కుట్టు ఫోల్డ్ చేసిన దాని మీద కుట్టు పడకుంటే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. బిగినర్స్ కొంచెం జాగ్రత్తగా కుట్టేసుకోవాలండి. మనం ఫోల్డ్ చేసిన క్లాత్ మీద కుడితే మాత్రం మన క్లాత్ బయటికి రాదు, మళ్ళీ మనకి ఇబ్బంది తర్వాత కుట్టిన తర్వాత. చూసారా క్లాత్ మొత్తం బయటకు వచ్చేసింది. అంతే అండి. చూసారా ఎంత బాగుందో. కుట్టు కూడా కనిపించదండి, వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఎలా కుట్టామో కూడా తెలియదండి. అట్ ద సేమ్ టైం మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చినప్పుడు కస్టమర్స్కి. ఇలా అండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపిస్తాను చూడండి. 2 టైప్స్లో వేసుకోవచ్చు. ఇది సెకండ్ మెథడ్ అండి. ఇంకొక సైడ్ మనం ఇంకొక టైప్లో చూపిస్తాను. 2 టైప్స్లో వేసుకోవచ్చు మనం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడు చూసారా ఇలాగ ఒక క్లాత్ పక్కకు అనేసుకొని ఇలా పట్టేసుకొని ఇందాకలాగానే సేమ్ ఒక స్టిచ్ వేసుకోవాలండి ఫస్ట్ అయితే. సేమ్ ఇలాగే అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇలాంటి ఇక్కడ మనం డాట్ వేసుకుంటాం కదా, అది మనం పాదం సైడ్ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నామంటే అది కూడా మనకు ఇబ్బంది ఉండదండి, కుచ్చుకోవడం కానీ పైకి రావడం కానీ ఏం జరగదు. ఇలా కుట్టేసుకోవాలండి ఫస్ట్.
అసలు లాగకూడదండి. మనం షేప్ బెల్ట్లైనా సరే క్లాత్నైనా సరే అసలు లాగొద్దు. ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలండి ఫస్ట్. చూసారా క్లాత్ ఒక సైడ్ కనీసం చూడండి మీరు. ఇది కూడా అంతే అండి. క్లాత్ శారీ పీస్ ఒరిజినల్ సైడ్ ఒకే వైపు ఉండాలి. ఆపోజిట్లో ఉండాలి. కుట్టేసుకోవాలి ఇలా. కుట్టేసుకున్న తర్వాత మనకి వెనక్కి తిప్పేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ని తిప్పేసుకొని ఇది ఉంది కదా, మనం వదిలేసిన క్లాత్ ఏదైతే ఉందో అది ఇక్కడ జస్ట్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే. ఇదిగోండి ఇలా. ఇది కూడా లాగద్దండి. లాగేస్తే వెనకాల సైడ్ మనకు చిన్న ముడతలాగా వస్తుంది. అస్సలు లాగకూడదు. జస్ట్ అలా సింపుల్గా కుట్టేసుకుంటూ వెళ్ళాలి. హ్యాండ్స్ ఫ్రీ ఉండాలండి. మనం గట్టిగా పట్టేసుకున్నా సరే లేకపోతే కొంచెం లాగినా సరే మనకు బ్యాక్ సైడ్ కొంచెం ముడతలాగా వస్తుంది. ఇలా సర్దుకుంటూ నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. మీ ఇష్టం అండి. మీకు ఏ మెథడ్ కంఫర్ట్గా ఉంటే ఆ మెథడ్ కుట్టేసుకోండి. నేనైతే ఎక్కువ ఫస్ట్ మెథడ్ ప్రిఫర్ చేస్తాను. ఈజీగా అయిపోతుంది. ఇలా అండి 2 మెథడ్స్ చూపించాను కదా, మీ ఇష్టం. మీకు ఏది నచ్చితే అది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ కుట్టిన తర్వాత. ఎలా కుట్టుకున్నా బాగానే ఉంటుంది బ్లౌజ్. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.